వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్నటి రోజున మన డిఎస్సి ఫైనల్ కీ అనేది రిలీజ్ అయింది. ఈ డిఎస్సి అనేది మనకు జూలై 18వ తారీఖు నుండి ఆగస్టు 5వ తారీఖు వరకు ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగింది. ఆన్లైన్లో ఎగ్జామ్ జరిగిన ఆ యొక్క పరీక్షకి డిఎస్సికి 2 లక్షల పైగా మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది. మొత్తం ఈ పోస్టులు వచ్చేసి 11,062 పోస్టులు ఉన్నాయి. అవి మీకు తెలుసు. మనకు ప్రాథమిక కీ కూడా డిఎస్సిది ఆగస్టు 13న వచ్చింది. దాని మీద అభ్యంతరాలు ఒక 20 రోజుల పాటు తీసుకున్నారు. ఓకే, అభ్యంతరాలన్నీ కూడా 28,500 అభ్యంతరాలు వెళ్ళినాయి మరి ప్రాథమిక కీ నుండి. ఒకవేళ అభ్యంతరాలలో ఏమన్నా బాగా బిగ్గర్ మిస్టేక్స్ ఉంటాయా అనుకున్నారు, కానీ అలాంటివి ఏం లేవు. అలాంటి అప్డేట్స్ చెప్పడానికే మేము ముందుకు వచ్చినాను. ఓకే, ఫైనల్ కీ అనేది నిన్న రిలీజ్ అయింది. ఆ ఫైనల్ కీలో ఎన్ని ప్రాథమిక కీకి వెళ్ళిన అబ్జెక్షన్స్లో 28,500 అబ్జెక్షన్స్లో ఫైనల్ కీలో ఎన్ని రాంగ్ అయినాయి, ఎన్ని రాంగ్ అయిన వాటికి ఎన్ని సెషన్లుగా మరి పరీక్ష రాసిన అభ్యర్థులకు మార్కులు కలిసినాయి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను. ఫైనల్ కీలో మొత్తంగా 109 ప్రశ్నలకు సమాధానాలు చేంజ్ చేసిరంట. 109 ప్రశ్నలు వాటి సమాధానాలు మార్పు చేసి, ఇప్పుడు ఉదాహరణకు 109 క్వశ్చన్లకి సమాధానాలు మార్పు చేయడం అంటే ఏ రైటు అయితే బి రైట్గా చూపించారంట. ఈ ప్రశ్నలకు జవాబులు మార్పు చేసిర్రంట. అదే విధంగా 59 ప్రశ్నలకు మార్కులు కలిపిల్లంట. 59 ప్రశ్నలకు జవాబులు తప్పుగా ఇచ్చినారంట. అందుకారణంగా మార్కులు అందరికీ కలిపినారంట. ఆ 59 ప్రశ్నలకు జవాబులు తప్పుగా రావడం వలన ఆయా సెషన్లో ఎగ్జామ్స్ రాసిన వారికి అందరికి కూడా మార్కులు కలిపిర్రంట. అదనంగా ఆ సెషన్స్లో ఉన్న వారికి ఒక్కరికి 1 మార్కు, 3 మార్కులు, ఇట్లా 2 మార్కులు, ఇట్లా మార్కులు కలిసినాయంట. మొత్తంగా టెట్ స్కోరును ఇటు డిఎస్సి ఫైనల్ కీలోని మీ స్కోరును కలిపి మన విద్యాశాఖ వాళ్ళు 10 రోజులల్లా తుది ఫలితాలు మొత్తం ప్రకటించేసి 1:3 మెరిట్ లిస్టును మన జిల్లా డిఈఓలోకి పంపిస్తారంట. అంటే ఒక్క పోస్టుకి 3 సెలెక్ట్ చేస్తారంట. ఈ 3లో ఎవరికైతే టాప్ హైయెస్ట్ మార్కులు ఉంటాయో వారికి ప్రభుత్వ ఉద్యోగమైన డిఎస్సి టీచర్ పోస్టు ఇస్తారు అని చెప్పేసి మనకు క్లియర్ కట్గా మనకు పాఠశాల విద్యాశాఖ అయితే చెప్తుంది. మొత్తానికైతే మిత్రులారా, మొత్తానికి 28,500 అబ్జెక్షన్స్లా కేవలం మిస్టేక్స్ కనిపించినవి ఎన్నంటే 59 మాత్రమే. మీకు అర్థమవుతుందా? ప్రాథమిక కీలో 28,500 అబ్జెక్షన్స్ ఇస్తే అందులో తప్పుగా ఉన్నాయి పాఠశాల విద్యాశాఖ గుర్తించింది 59 ప్రశ్నలకు మాత్రమే. 59 ప్రశ్నలకే జవాబులు ఆన్సర్స్గా మీకు కలిసినాయి. 109 క్వశ్చన్స్కి వాళ్ళు సమాధానాలు మార్చినారు. దాని కారణంగా మార్కులు యాడ్ అవ్వవు. అట్లా కొంతమందికి మైనస్లో పడిపోయింది మార్కు, కొంతమంది మార్కులు ఎగిరిపోయినాయి, హాఫ్ మార్క్ ఎగిరిపోయింది, 1 మార్క్ ఎగిరిపోయింది. అంటే ఈ 109 ప్రశ్నలకు ఏదైతే జవాబులు వాళ్ళు మార్చినారో అక్కడ మీకు మార్క్ ఎగిరిపోవడం అనేది జరిగింది. ఇది గమనించండి మిత్రులారా. మీకోసం చెప్పడానికి వీడియో రూపకంగా రావడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మొత్తానికైతే పాఠశాల విద్యాశాఖ అయితే ఒక గుడ్ న్యూస్ మళ్ళీ చెప్తుంది. ఒక 10 రోజులల్లా టోటల్గా తుది ఫలితాలన్నిటిని కూడా వెల్లడిస్తారంట. ఆ తుది ఫలితాలంటే అర్థం ఏంటంటే మీకు 1:3 మెరిట్ లిస్ట్ ఒకటి ఇస్తారు, అదేవిధంగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఒకటి ఇస్తారు. మీకు టెట్ అండ్ డిఎస్సి మార్కులు కలిపి ప్రాథమికంగా మీకు ఎన్ని వచ్చినాయి అంటే టెట్లో ఎన్ని వచ్చినాయి, మీకు డిఎస్సిలో ఎన్ని వచ్చినాయి అన్నది మీకు కొంతమందికి ఐడియా ఉండదు. దానికి ఏం చేస్తారంటే దానికి నిజ నిర్ధారణ మీకు తెలవాలంటే కేవలం పాఠశాల విద్యాశాఖ వాళ్ళు ఇచ్చే మార్కులే ఫైనల్ అన్నమాట. అందుకని టెట్ను అండ్ ఫైనల్ కీ యొక్క మార్కులు అన్ని కలిపేసి మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్లో ఇస్తారు. దాంట్లో మీకు అర్థమైపోతుంది ఎన్ని మార్కులు వచ్చినాయి టోటల్ ఎగ్జామ్లో టెట్లో కలిపి అనేది. దానికి వెళ్ళి టాప్ మెరిట్ లిస్ట్కి వెళ్ళి 1:3 తీస్తారు. ఒక్క పోస్ట్కి తీసి జిల్లా డిఓలోకి పంపిస్తే జిల్లా డిఓ వాళ్ళు 1:3లో ఉన్న టాపర్ని తీసి వాళ్ళు టీచర్ ఉద్యోగం ఇస్తారు. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఓకే, ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నైట్ లైవ్ సెషన్ ఉంటుంది. మనకు ఫైనల్ కీలో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి అన్నీ కూడా మనం చర్చించుకుందాము. ఓకే, ప్రతి సెషన్లో కూడా తప్పులు జరిగినాయి. ప్రతి సెషన్లో కూడా అంటే ఎగ్జామ్ జరిగిన 26 ప్రశ్న పత్రాలు తయారు చేసింది మన ఎస్సీఆర్టీ. మనకు జూలై 18కి వెళ్ళి ఆగస్టు 5 వరకు జరిగింది ఎగ్జామ్.
కానీ ప్రతి సెషన్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి, కానీ బ్లండర్ మిస్టేక్స్ ఉన్నాయి, కానీ పాఠశాల విద్యాశాఖ వాటిని కన్సిడర్ చేయలే, ఎక్కడక్కడ చూపించలే. కాబట్టి వాళ్ళు చెప్పిందే ఫైనల్, వాళ్ళు నిర్ణయించిందే ఫైనల్, కాబట్టి దాన్ని మనకు నమ్మాలి. కాబట్టి ఖచ్చితంగా ఇక వాళ్ళదే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.